ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చిన్న సందేశాన్ని మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. తప్పకుండా మీరు ఈ సందేశాన్ని వినాలా. ఈ సందేశాన్ని విన్న తర్వాత ఈ సందేశం ద్వారా మీరు ఏమైనా బలపడినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఆత్మీయంగా ఏమైనా ఉపయోగపడితే మాత్రం తప్పకుండా మా కోసం ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఒక మాటను గుర్తు చేస్తాను. ఈ లోకంలో యుద్ధాలు చాలా రకాలుగా ఉన్నాయి. కొంతమంది కత్తులతో యుద్ధాలు చేస్తారు, కొంతమంది గొడ్డలతో యుద్ధాలు చేస్తారు, కొంతమంది పగలు ప్రతీకారాలతో యుద్ధాలు చేస్తారు, కొంతమంది కోపంతో యుద్ధాలు చేస్తారు, కొంతమంది ఫైట్తో యుద్ధాలు చేస్తారు, కొంతమంది శత్రువులతో యుద్ధాలు చేస్తారు. కానీ నేను చెప్పే యుద్ధం ఏంటంటే, మనము ఈ లోకంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు క్రైస్తవ జీవితానికి వచ్చినప్పుడు మనము చేసే యుద్ధాలు వేరు, లోకం చేసే యుద్ధాలు వేరు. మనం చేసే ఫైట్ వేరు, లోకం చేసే ఫైట్ వేరు. క్రైస్తవుడు చేయాల్సిన యుద్ధం ఏంటి, క్రైస్తవుడు చేయాల్సిన ఫైట్ ఏంటి అంటే ఈరోజు మీకు క్లారిటీగా తెలియజేస్తూ ఉంటాం. చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం ఆలోచన చేస్తూ ఉంటారంటే, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి ఎలా నేను బయటికి రావాలా, అలాగే సాతాను యొక్క శోధన కలిగినప్పుడు ఈ సాతాను శోధన నుంచి ఎలా బయటికి రావాలా, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటికి రావాలని బాగా ఆలోచన చేస్తూ ఉంటారు. రకరకాల పోరాటాలు మనకు ఎదురైతే ఉంటాయి. ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుతాను, చాలా జాగ్రత్త వినండి. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలని ప్రజలతో చెప్పాను. యేసుక్రీస్తు వారు యుద్ధ సూర్యుడు. ఆయన యుద్ధం చేసేవాడు. ఆయన యుద్ధాలు కత్తులతో చేయడు, అలాగే పగలు ప్రతీకారాలతో చేయడు. ఆయన యుద్ధం వేరు, మన యుద్ధాలు వేరు. ఆయన యుద్ధం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల ద్వారా ఆయన యుద్ధాలు చేస్తూ ఉంటాడు. మనము ఆత్మీయ యుద్ధం చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి తప్ప శరీర యుద్ధం చేయడానికి మనం ముందుకు వెళ్ళకూడదు. ఈ యొక్క మీరు ఊరకనే నిలిచి ఉండండి, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడని మోషేకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఫరో సైన్యం ఒకవైపు, ఫరో సైన్యం ఇజ్రాయేల్ ప్రజల వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది, దండెత్తి వస్తూ ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలను హంతం చేయడానికి ఐగుప్తు సైన్యం, ఫరో సైన్యం వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళను నాశనం చేయడానికి వాళ్ళు పరిగెత్తుకుంటూ రథాలతో, గుర్రాలతో, కత్తులతో, కొడవళ్లతో, గొడ్డెలతో, బడిసెలతో, మరి రకరకాల ఆయుధాలతో ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు అప్పుడు మోషేకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు ఎర్ర సముద్రం ఉంది, మరొక వైపు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వెనక్కి చూస్తామా, మరి ఐగుప్తు ప్రజలు వాళ్ళు వెంటాడటం, ఫరో రాజు వెంటాడటం జరుగుతూ ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతారు. మీరు ఊరికనే నిలిచి ఉండండి అని చెప్తాడు అన్నమాట. ఆ మాట మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తారు. ఆయన యుద్ధం చేసేది ఎలా ఉంటుంది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఫరో రాజు చేతికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ శత్రువులను అంతం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేయాలా. కానీ ఫరో రాజు చేసిన యుద్ధం దేవుడు చేయడు, ఐగుప్తు ప్రజలు చేసిన యుద్ధం దేవుడు చేయడు. కానీ ఇజ్రాయేల్ పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. అది ఎలా చేశాడు అంటే కత్తులతో చేయలేదు, కొడవలతో చేయలేదు, బడిసెలతో చేయలేదు, ఇంకా చాలా రకరకాల ఆయుధాలతో దేవుడు యుద్ధం చేయలేదులే. కానీ ఆయన చేసిన యుద్ధం ఎలా ఉంటుందో చూడండి బిడ్డలారా. ఆయన చేసే యుద్ధం కత్తులు లేవు, కొడవలు లేవు, బాడిసెలు లేవు, ఏమీ లేవు. ఆయన చేసే యుద్ధం ప్రార్థన అనే యుద్ధం. ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు, యుద్ధ సూర్యుడు యెహోవా. ఆయన కత్తులతో నడికేవాడు కాదు, కత్తులతో పొడిచేవాడు కాదు. ప్రార్థన చేస్తే ఆయనే గొప్ప అద్భుతం చేస్తాడు. ఎప్పుడైతే మనం మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటామో దేవుడు మన పట్ల అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన చేసే యుద్ధాలు చాలా రకాలుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆయన చేసే యుద్ధము మనుషులకు కనబడదు. బైబిల్లో ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. ఎక్కడంటే ఒక మాటను గుర్తు చేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలు అనుకుంటా, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను మనం చూస్తున్నాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. దేవుడు చేసే యుద్ధాలు ఎలా ఉంటాయంటే మనిషికి కనబడవు, మనిషికి కనబడవు, చెవిటికి వినబడవు. ఆయన ఎలా చేస్తాడో అసలు అర్థం కాదు. అలాంటి యుద్ధాలు దేవుడు చేస్తాడు. సైలెంట్గా ఆయన ఏది చేయాలనుకుంటాడో చేసేస్తాడు. ఆయన మనం టెన్షన్ పడవద్దు. నాకు శత్రువు ఉన్నాడు, వాడు నన్ను చంపుతానికి వస్తున్నాడు, వాడు నన్ను కొడతానికి వస్తున్నాడు, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి మనం ఇబ్బంది పడవద్దు అసలుకే కూడా. నువ్వు ప్రార్థన చేయి. శత్రువుని ఎలా మార్చాలో దేవుడు మారుస్తాడు. బైబిల్ అంటుంది, మనం ఎవరితో యుద్ధం చేయాలనుకుంటాం? శత్రువులతో యుద్ధం చేయాలనుకుంటాం, పగవారితో యుద్ధం చేయాలనుకుంటాం. అలాగే మనల్ని ద్రోహం చేసే వ్యక్తులతో మనము యుద్ధము చేయాలనుకుంటాం. మనల్ని ద్రోహం చేసేటటువంటి వారితో మనం యుద్ధం చేస్తే మనము దేవునిలో సరైనటువంటి రీతిలో ఉండలేము. మనం యుద్ధం చేయాల్సింది ఎక్కడంటే ప్రార్థన. ప్రార్థనలో మనం యుద్ధం చేసినప్పుడు, ప్రార్థన ద్వారా దేవుని అడిగినప్పుడు దేవుడే యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం సైలెంట్గా ఉంటాయని చెప్పాను మీకు. సైలెంట్గా అంటే అర్థం ఏంటి? ఆయన ఎలా యుద్ధం చేస్తాడో కూడా మనకు తెలియదు, ఎలా కార్యం చేస్తాడో మనకు తెలియదు. మనం ఊహించని రీతిగా మన హృదయానికి ఏర్పడకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన చంపడమో లేదో నరకడమో లేదో ఇబ్బంది పెట్టడం కాదు, శత్రువు హృదయంలో ఒక మార్పును తీసుకొస్తాడు. అది యుద్ధం. నువ్వు యుద్ధం చేస్తే మనిషి మారడు, నువ్వు కత్తి పట్టుకొని పోతే మనిషి మారడు, నువ్వు తిడితే మనిషి మారడు, నువ్వు కొడితే మనిషి మారడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడే ప్రార్థన ద్వారా హృదయంలో మార్పు తీసుకొస్తాడు అన్నమాట. ఇది ఆత్మీయ యుద్ధం. మీరు నిలుచోవండి, నమ్మకంగా ఉండండి, ప్రార్థన చేయండి. మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఆయన చేసిన యుద్ధాలు కనబడవు. ఆయన యుద్ధాలు ఎలాంటివి అంటే హృదయాలు మార్పు వచ్చేలా యుద్ధం చేస్తాడు, మనసు మార్పు వచ్చేలా యుద్ధం చేస్తాడు, జీవితాలు మార్పు వచ్చేలా యుద్ధం చేస్తాడు, బ్రతుకులు మారేలా యుద్ధాలు చేస్తాడు, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడేలా యుద్ధాలు చేస్తాడు. మన యుద్ధాలు అంత పరిపూర్ణతగా ఉండవు, కానీ దేవుని యుద్ధం మనిషి జీవితానికి ఎంతగానో శాంతినిస్తుంది. పరిపూర్ణమైన మార్పు ఆయన తీసుకొని వస్తాడు. అందుకోసమే ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడిండు, మీరు ఊరికనే నిలుచుండండి, మీ పక్షాన నేను యుద్ధము చేస్తానని చెప్పాడు. ఒక మాట చెప్పి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. ఒక మాట ఉంటుంది చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనములో, ఆ కాలమందు నీ జనులు పక్షాన నిలుచున్నటువంటి మహాధిపతి మికాయేలు. బైబిల్ గ్రంథంలో యుద్ధం చేసే దూత ఒకటి ఉంది. ఆ దూత పేరు మికాయేలు యొక్క దూత. ఈ మికాయేలుకు దూత మనం ప్రార్థన చేసినప్పుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. సాతాన్తోనైనా, సమస్యతోనైనా, ఇబ్బందులతోనైనా, మరి శ్రమలతోనైనా మనం ప్రార్థన చేసినప్పుడు మన శ్రమ నుండి ఎలా బయటపడాలో, కష్టం నుంచి ఎలా బయటపడాలో, మన శత్రువుకు ఎలా యుద్ధం చేయాలో మికాయేలు దూత యుద్ధము చేస్తుంది. ఆ మికాయేలు దూత మనతో పాటు మన దగ్గరే ఉండి మన శత్రు విషయంలో మికాయేలు దూత మనకు సహాయము చేస్తూ ఉంటుంది. శత్రువైనటువంటి సాతాను విషయంలో మికాయేలు దూత పోరాటం చేసింది. మికాయేలు దూత గెలిచింది, సాతాను ఓడిపోయింది. కనుక యుద్ధం యెహోవాదే. పగ మనం పడవద్దు, ప్రతీకారం మనం తీసుకోవద్దు, ద్వేషాలు, కలహాలు, కుళ్ళులు, కుట్రలు ఉండొద్దు. దేవునికి మనం ఉపజెప్పినప్పుడు ఏ యుద్ధం అయితే దేవుడు చేయాలో, ఏ యుద్ధం చేస్తే మనిషి మారతాడో దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి మారడానికి అవకాశం ఉంటుంది. కనుక నీ యొక్క ప్రతీకారాన్ని, నీ పగను నీ చేతికి నువ్వు తీసుకోకండి. నీ పగ, నీ ప్రతీకారం, నీ కోపం, నీ ద్వేషం అంతా ప్రభు దగ్గర పెట్టినప్పుడు ప్రభుయే నీ శత్రు హృదయంలో ఒక మార్పును తీసుకొస్తాడు. అదే దేవుడు చేసేటటువంటి యుద్ధం. నీ పక్షాన మికాయేలు దూత ఉంటాడు, నీ పక్షాన
దేవుని దూత ఉంటాడు, నీ పక్షాన దేవుడే ఉంటాడు. యుద్ధము యెహోవాదే. కాబట్టి శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు, మరి నిన్ను ఇబ్బంది పెట్టేవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను బాధ పెట్టేవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను శ్రమ పెట్టేవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, మంత్రశక్తులు నీ దగ్గరకు వచ్చినప్పుడు భయపడకండి. దేవుడే మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ప్రార్థన పూర్వకంగా నిలబడండి. ప్రభువే మీ జీవితంలో కార్యము చేస్తాడు. ఇట్టి మాటలు దేవుడు మన విడికుల్లో దీవించి ఆశీర్వదించబడును గాక.